డి పాపారావు గారు ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు. ఆయన రాసినటువంటి పుస్తకం మానవాళికి మహోదయం, అంతం కాదు ఇది ఆరంభం అనే పుస్తకం ఈ రోజున విజయవాడ బుక్ ఫెస్టివల్లో సాయంకాలం 5 గంటలకి ఆవిష్కరణ జరిగింది. ఈ పుస్తకాన్ని మనం చదివితే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆర్థిక పరిణామాలని మనం ఒక సరైన మార్క్సిస్ట్ పర్స్పెక్టివ్తో అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఆయన అనేక విషయాల్ని దాదాపు 84 వ్యాసాలని 2003 నుండి ఇప్పటి వరకు అనేక పత్రికల్లో ప్రజాశక్తి, విశాలాంధ్ర, ఆంధ్రప్రభ, ఇతర సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఆయన రాసినటువంటి వ్యాసాలన్నింటినీ కలిపి గుదిగుచ్చి ఒక 400 పేజీల పుస్తకంగా వేశారు. ఈ పుస్తకంలో అమెరికన్ సామ్రాజ్యవాదం, దాని ఆర్థిక పతనం ఎలా జరుగుతూ ఉంది, క్రమంగా డాలర్కి అమెరికా ఆధిపత్యం వహిస్తున్నటువంటి ఆధిపత్యానికి ఒక ఇరుసుగా ఉన్నటువంటి డాలర్కి ఈ రోజున ఎలాంటి ప్రతిభటన ఎదురవుతూ ఉంది అనే విషయాల్ని చాలా స్పష్టంగా రాశారు. అలాగే ఈ పెట్టుబడిదారీ సమాజం ఎదుర్కొంటున్నటువంటి రుగ్మతలు ఏమిటి, అది ద్రవ్య రంగంలో కానీ, లేదా అటు పెట్టుబడిదారీ ఉత్పత్తి రంగంలో కానీ, లేదా ఇటు కార్మిక రంగంలో కానీ, కార్మికులు అంటే ఉపాధి రంగంలో కానీ వస్తున్నటువంటి పరిణామాలు ఏంటి, ఎటువంటి సవాళ్ళు ఎదుర్కొంటుంది. అమెరికన్ సామ్రాజ్యవాదం దాని మిత్ర దేశాలతో కలుపుకొని ఆ సామ్రాజ్యవాద దేశాలు ఈ సంక్షోభం, పెట్టుబడిదారీ వ్యవస్థలో ఏర్పడినటువంటి సంక్షోభాన్ని ఎదుర్కోవటంలో, దాన్ని నివారించడంలో ఎలా విఫలం అవుతున్నాయి, ఎందుకు విఫలం అవుతున్నాయి అనే విషయాల్ని ఆయన స్పష్టంగా ఇందులో చాలా విపులంగా ఒక మంచి మార్క్సిస్ట్ పర్స్పెక్టివ్తో రాశారు. దాదాపు ఈ చదువుకునేటటువంటి కుర్రవాళ్ళు మెయిన్గా ఇప్పుడు వస్తున్నటువంటి పరిణామాలను కనుక మన పత్రికల్లో వస్తున్నటువంటి పరిణామాలను అర్థం చేసుకోవాలంటే యువత ఈ పుస్తకాన్ని చదవటం చాలా అవసరం. ఆయన ఈ సంక్షోభానికి పరిష్కారం కూడా ఎక్కడుందో చెప్పారు. సంక్షోభం ఎలా వస్తుంది, ఏ రంగాల్లో వస్తుంది చెప్పడమే కాదు, దీనికి పరిష్కారం ఏమిటి, ఏ పద్ధతుల్లో పరిష్కారం వస్తుంది అనే విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా రాశారు. ఆయన ఏం చెప్తారంటే, ఇవాళ ఆర్థిక యువతకి ఉపాధి కల్పించడంలో కానీ, ఆర్థిక సంక్షోభాన్ని నివారించడంలో కానీ, లేదా ఉత్పత్తి పెరగటంలో కానీ ఇవన్నీ పెట్టుబడిదారీ వ్యవస్థ చేయలేకపోతుంది. రానున్న కాలంలో సోషలిజం వ్యవస్థ, ఒక వ్యవస్థాగతమైనటువంటి మార్పు సోషలిజంలోకి వస్తే మినహా ఈ సమస్యకి పరిష్కారం లేదనేది ఆయన నిర్ధారణ చేశాడు. దానికి కూడా ఆయన కారణాలు చెప్పాడు. ఈ గతంలో లాగా ఇవాళ వర్గ పోరాటం గత 20-30 సంవత్సరాలుగా వర్గ పోరాటం సమాజంలో వెనుకడుగేసింది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ మీద, స్పెక్యులేటివ్ ఆర్థిక వ్యవస్థ మీద ఆధారపడి మొత్తం జరుగుతున్న క్రమంలో తమ ఎదురుగుండా ఒక పెట్టుబడిదారులు లేకపోవడంతో ఆ వర్గ పోరాటం అనేది పదును తగ్గిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ అటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి, వర్గ పోరాటం పెరుగుతూ ఉంది, పోరాటాలు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి మళ్ళీ కార్మిక వర్గం, జనసామాన్యంలోకి ఈ సోషలిజం అనే ఒక పర్స్పెక్టివ్ మళ్ళా వస్తుంది. కాబట్టి రానున్న కాలం సోషలిజందే, ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ నాశనం అవుతుంది, సామ్రాజ్యవాదం దెబ్బతినిపోతుంది అనే విషయాన్ని ఆయన స్పష్టంగా రాశాడు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, ఈ రోజున ప్రపంచ డెవలప్మెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల్ని మనం సరైన పద్ధతిలో అర్థం చేసుకోవడానికి ఈ వ్యాసాలన్నీ చాలా ఉపయోగపడతాయి. ఇందులో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి వెళ్ళే వాళ్ళు కానీ, లేదా ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఉత్సాహపడేటటువంటి ఔత్సాహికులు కానీ, లేదా కొత్తగా వస్తున్నటువంటి యువత కాస్త పుస్తకాలు చదవాలనుకునే వాళ్ళు కానీ ఈ పుస్తకాన్ని కంపల్సరిగా చదవాలి, అధ్యయనం చేయాలి. ముఖ్యంగా మార్క్సిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, లేదా కమ్యూనిస్టు కార్యకర్తలు, వీళ్ళందరూ కూడా ఈ పుస్తకాన్ని అధ్యయనం చేయడం మంచిదని నేను అనుకుంటున్నాను.